ఇప్పటివరకు బంగారం వెండి ధరలు మాత్రమే పెరుగుతున్నాయనుకుంటున్నాం. కానీ మరో మెటల్ ధర ఆకాశాన్ని తాకేలా పరుగులు పెడుతోంది. అదే రాగి. ఈ రాగి ధర కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈ ధరలు ఇలా పెరగడానికి కారణాలు తెలిస్తే కళ్ళు చెదిరిపోతాయి. మొన్నటి వరకు బంగారం వెండి లోహరంగాన్ని ఆధిపత్యం చేశాయి. ఆశ్చర్యకరంగా ఇప్పుడు రాగి ధర ఆకాశాన్ని తాకుతోంది. పారిశ్రామిక లోహాల ప్రపంచంలో రాగి కొత్త చరిత్ర సృష్టించింది. లండన్లో బెంచ్ మార్క్ ఫ్యూచర్స్ ఒకే రోజులో 4.3% వరకు పెరిగాయి. చిలీలోని మాంటోవర్డే రాగి గనులు సమ్మె కారణంగా, సరఫరా అంతరాయం కారణంగా రాగి ధరలు విపరీతంగా పెరిగాయి. డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ కారు బ్యాటరీలు, శక్తి పరివర్తనకు సంబంధించిన ప్రాజెక్టుల కారణంగా డిమాండ్ నిరంతరం పెరుగుతున్న సమయంలో రాగి ధరలు పెరిగాయి. మొదటిసారిగా రాగి ధర టన్నుకు $13,000 స్థాయిని దాటింది. ఈ బూమ్ గత సంవత్సరం ప్రారంభమైన అద్భుతమైన ర్యాలీకి కొనసాగింపుగా నమ్ముతారు. కేడియా అడ్వైజరీ వ్యవస్థాపకుడు డైరెక్టర్ అజయ్ సురేష్ కేడియా అంచనా ప్రకారం గనుల్లో అంతరాయాలు, సరఫరాలో ఆటంకాలు, పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ దాని డిమాండ్ను పెంచాయి. దీని కారణంగా ధరలు పెరిగాయి. భారీ కొరత భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రాగి ధరలు చారిత్రాత్మక గరిష్టాలను తాకాయి. లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో రాగి ధరలు ఒకే రోజులో 4.3% పెరిగి మొదటిసారిగా టన్నుకు $13,000 మార్కును అధిగమించాయి. సరఫరాలో తీవ్రమైన కొరత, ప్రపంచవ్యాప్తంగా బలమైన డిమాండ్ కారణంగా ఈ పెరుగుదల చోటు చేసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. వీటికి తోడు ఇప్పుడు దిగుమతి చేసుకున్న రాగిపై సుంకాలను పెంచుతామన్న అమెరికా హెచ్చరికలు ప్రపంచ మార్కెట్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు మోంటోవర్డే సమ్మె మరో కారణమైంది. కీలకమైన మైనింగ్ ప్రాంతంలో కార్మిక సమ్మెల కారణంగా ఉత్పత్తికి అంతరాయం కలిగి సరఫరా తగ్గిపోయింది. వీటికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా చర్యలు సహజ వనరుల సరఫరా విషయంలో పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అన్నిటికీ మించి సరఫరాలో కొరత ఇందుకు ఆజ్యం పోస్తోంది. ప్రపంచ రాగి నిల్వల్లో దాదాపు సగం అమెరికా వద్దే ఉన్నప్పటికీ ప్రపంచ డిమాండ్లో 10% కంటే తక్కువ వాటా ఉండడం ఇతర ప్రాంతాల్లో కొరతకు దారితీస్తోంది.